అసలుకి వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకోటి మనకి ఏంటంటే దీంట్లో ఎక్కువ ఫైట్స్ ఉన్నాయన్నమాట, యాక్షన్ సీన్స్. అసలు వెంకటేష్ గారి చెప్పే డైలాగ్ డెలివరీ కానీ, రే ఈ సైంధవుని కానీ గెలికితే చావుని గెలికినట్టు అనే డైలాగ్ చెప్తాడనమాట. అవి చాలా చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. కొద్దిగా అక్కడక్కడ బూతులు కూడా ఉన్నాయి, నాకు కూడా అవి ఇవి అని తిట్టేది. కూతురు సెంటిమెంట్ హైలైట్, క్లైమాక్స్కి అదే హైలైట్ అనమాట. ఆ పాపకి ఇదైనప్పుడు అసలుకి ఎమోషనల్ సాంగ్ వస్తుంది, దానికైతే మనం మంచిగా కనెక్ట్ అయిపోతాం. గన్నులు బాగా వాడాడన, అసలు ఎక్కడెక్కడ ఉన్న గన్నులు, కొత్త కొత్త టెక్నాలజీ గన్నులు కానీ అన్నీ కానీ వెంకటేష్ గారు ఈ సినిమాలో చూపించారనేదే మనం చెప్పొచ్చు. శైలేష్ కొలానికి ఏంటంటే హిట్ మనకి చాలా బ్లాక్ బస్టర్ కదా, దీంట్లో ఏంటంటే అది కొంచెం తగ్గింది, అది కనపడలేదు. కొత్త లుక్లో చూడొచ్చు, బట్ ఏంటంటే ఇంకా కొంచెం దాన్ని స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే కొద్దిగా బెటర్గా ఉండే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్నమాట. ఇందులో కొంచెం డౌటే అన్న, కొంచెం ఏందన్నా నవాజుద్దీన్ పీక్స్ బ్రో. అసలుకి బెన్ స్టోక్స్ అని డైలాగ్ చెప్తాడు, సినిమా మొత్తం బెన్ స్టోక్స్ ఎవర్రా బెన్ స్టోక్స్ ఎవర్రా అనుకుంటాం, లాస్ట్కి బెన్ స్టోక్స్ వాడే అని అర్థమవుతుంది. అదైతే చాలా కొత్తగా అనిపించింది. నవాజుద్దీన్ పర్ఫార్మెన్స్ అవుతానా, అతడికి విలన్ క్యారెక్టర్ చేస్తూనే కామెడీ చేస్తాడనమాట. హిందీ నుంచి తెలుగు రాకుండా కొద్దిగా డైలాగ్ చెప్తాడనమాట, లౌడకే బాల్ అది ఇది అన్న డైలాగ్స్ అన్ని చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉందన్న. సినిమా అయితే కొద్దిగా చూడొచ్చు అనమాట. నాకైతే ఓవరాల్గా మూవీ నచ్చింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, దాన్ని కొంచెం బెటర్గా డెవలప్ చేస్తుంటే చాలా బెటర్ అని అనిపించింది. ఓవరాల్గా అయితే మూవీ చూడండి అన్న, వెంకటేష్ గారి కోసమన్నా ఈ సినిమాని చూడొచ్చు అన్న. సెంటిమెంట్ చాలా బాగుంది. పాప సెంటిమెంట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. లాస్ట్లో పాప అంటే మన స్టోరీ రివీల్ చేయకూడదు, పాపకి డిసీజ్ వచ్చినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్లో, తన పాప కోసం కాకుండా చాలా మంది పాపల కోసం పోరాడతాడు, అదైతే చాలా బెటర్గా చూపించాడు. ఆ ఇంజెక్షన్ 10